ఎన్ని కుట్లు పడ్డాయి మొత్తం ఇప్పుడు నీ హ్యాండ్కి? తెలియదు మేడం. అసలు ఎన్ని వేసారో కూడా తెలియదు నీకు. తెలియదు మేడం. మాట కూడా రావట్లే. గతంలో మనం మాట్లాడినప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడావు, ఇప్పుడు అసలు మాట్లాడలేకపోతున్నావు. ఏంటి అసలు తింటున్నావా లేదా? ఏంటి పరిస్థితి? ఎలా తినాలి మేడం? అమ్మ నాన్నలే లేరు, వాళ్ళు ఇంకా వెళ్ళిపోయారని తలుచుకుంటుంటేనే గుండె మిగిలిపోతుంది మేడం. ఎలా తినాలి? తినబుద్ధి అవ్వట్లేదు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు నువ్వు ఏడ్చినంత మాత్రాన తిరిగి రారు, అలా అని బాధపడొద్దని చెప్పలేం. ఎందుకంటే అది నీ కష్టం, ఎవరు తీర్చలేంది. అలా అని చెప్పేసి ఇప్పుడు నువ్వు తినకుండా ఉంటే మీ అమ్మ నాన్న తిరిగి వస్తారా? ఉన్న నీ తమ్ముని చూసుకోవడానికైనా నువ్వు తినాలి కదా. చాలా చాలా నీరసం అయిపోయావు. నేను గతంలో వచ్చి చేసినప్పుడు ఇంటర్వ్యూకి ఇప్పటికి చాలా అంటే చాలా వీక్ అయిపోయావు. అసలు తినట్లేదు నాకు తెలిసి నువ్వైతే. ఎలా మరి? ఇలా అయితే నీ ఆరోగ్యం ఏం కావాలి? నువ్వు ఇప్పుడు మీకు జరిగిన అన్యాయానికి పోరాటం చేయాలి, వాళ్ళకి శిక్ష పడాలన్నప్పుడు నువ్వు కనీసం నీ ఒంట్లో బలం ఉండాలంటే తినాలి కదా ఫస్ట్ నువ్వు. మాట్లాడు. అంటే ఏమైంది అంత బాధ? ఇంకా ఎందుకు నీకు ఇంత బాధ ఉంది? ఎవరు తీర్చలేనటువంటి నష్టం నీకు జరిగింది, ఎవరు పూడ్చలేరు దాన్ని. కానీ కేటీఆర్ గారు స్పందించారు. ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి మిమ్మల్ని ఇద్దరిని అక్కడ తీసుకొని వెళ్ళారు కదా, ఏం చెప్పారు? ఏం హామీ ఇచ్చారు? అసలు ఏమన్నారు? ఏం మాట్లాడారు కేటీఆర్ గారు మీతో? 5 లక్షలు ఇస్తా అన్నారు మేడం. తర్వాత ఫర్దర్ స్టడీస్కి నేను హెల్ప్ చేస్తా అనేసి అన్నారు మేడం. అంటే అడిగారు అసలు ఇక్కడ ఎట్లుంది పరిస్థితి, ఏంటి, ఎందుకు అని మొత్తం అడిగారు? ఎంతసేపు మాట్లాడారు మీతో కేటీఆర్ గారు? 10 మినిట్స్ మాట్లాడారు మేడం. అడిగి అన్నీ తెలుసుకున్నారు. అన్నీ తెలుసుకొని ఇప్పుడు ఎలా ఉంది అనేసి చెప్పి 5 లక్షలు ఇస్తే చదువు నేను చూసుకుంటా అనేసి అన్నారు మేడం. అంటే నిన్ను తమ్ముని ఇద్దరిని వాళ్ళే చదివిస్తా అని చెప్పారా? వాళ్ళే చదివిస్తా అన్నారు మేడం. అంటే ఇక్కడ నుంచి ఎట్లా వెళ్ళారు మరి? ఎవరు తీసుకెళ్లారు? పెద్దసారి తీసుకెళ్లారు అంటున్నావు కదా నువ్వు. పెద్దసారి తీసుకెళ్లారు మేడం. మా సర్పంచ్, నేను, మా తమ్ముడు ముగ్గురం వెళ్ళాం. మా పిన్ని, మా తాతయ్య. లోపలికి నేరుగా కేటీఆర్ గారి దగ్గర తీసుకెళ్లేసి మీతో మాట్లాడించడం జరిగిందా? అంటే 5 లక్షలు అందించారా మీకు మరి? అంటే 5 లక్షలు పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అకౌంట్లో ఉన్నాయి, మా అకౌంట్ లేదని తీపించుకున్న తర్వాతకి మాకు ట్రాన్స్ఫర్ చేస్తా అనేసి అన్నారు. అంటే ఆయనతో మాట్లాడినప్పుడు, కేటీఆర్ మాట్లాడేటప్పుడు నీకు ఎట్లా చెప్పారు ధైర్యం? ఏమని చెప్పారు? ఏం మాట్లాడారు? నీకు ఎట్లా అనిపించింది ఆయన పిలిచి మాట్లాడడం? బాగానే అనిపించింది మేడం. ఏమనలేదు. జరిగిన దానికి ఎవరం ఏం చేయలేం, మీరు కష్టపడి చదివి పైకి వచ్చి మీ కింద ఒక 10 మందిని చూసుకోవాలి, మీరు ఆ స్థాయికి రావాలి అనేసి అన్నారు మేడం. తనకి ఎట్లయినా శిక్ష పడాలి, దానికి ప్రభుత్వం సహకరించాలి, సీఎం గారు చెప్పాలి, తనకి ఉరి శిక్ష పడాలి అనేసి చెప్పారు మేడం. అంటే మరి ఇప్పటి వరకు ఎవరైనా స్పందించారా గవర్నమెంట్ నుంచి? ఏం లేదు మేడం. ఎందుకు? అంటే ఇంత సంఘటన జరిగినా కానీ ఎవరు రాకపోవడం, ఇప్పటి వరకు కూడా రాలేదా ఇక్కడ ప్రతినిధులు ఎవరు? ఇప్పటి వరకు రాలేదు మేడం. అప్పుడు జరిగిన తర్వాతకి ఎమ్మెల్యే గారు ఒక్కరే వచ్చారు మేడం నా దగ్గరికి, ఎవరు రాలేదు. ఎట్లా మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? పోలీసులు కూడా మళ్ళీ ఒకసారి నేను లోపల పిలవడం జరిగింది. ఇప్పుడు అక్కడ నుంచే వస్తున్నావు కదా, ఏం మాట్లాడారు పోలీసులు? ఏమంటున్నారు? అతనికి శిక్ష ఎంతకాలం పడుతుంది అంటున్నారు? ఏం చెప్పారు అసలు? ఏం చెప్పలేదు మేడం పోలీస్ వాళ్ళు, ఏం చెప్పలేదు. మరి మిమ్మల్ని ఎందుకు పిలిచారంట? ఏం జరిగింది అసలు, స్టోరీ ఏంటి, ఎలా వచ్చాడు, ఏం తీసుకొచ్చాడు, కత్తి ఎలా కొట్టాడు అనేసి అడిగి తెలుసుకున్నాను. అంటే నార్మల్ ఎంక్వైరీ కోసం పిలిచారా? ఇప్పుడు నేను సిఐ గారు రమ్మన్నారా? సిఐ గారు రమ్మనలేదంటే మా సిస్టర్ రమ్మన్నారు. ఎవరు మీ సిస్టర్? ఎవరు? బాబాయ్ కూతురు. అంటే ఆమె ఎందుకు రమ్మంది? మేము కూడా వస్తున్నాం, మీరు కూడా రండి అనేసి తను పిలిచిందంట మేడం.